ఆ విశ్వక్సేన భగవానుని మనం మొదటగా ఇక్కడ ప్రార్థన చేసుకొని స్వామివారికి అనేకమైనటువంటి ఉపచారాలు సమర్పించి ఆ విశ్వక్సేన భగవానుని నరసింహస్వామి వారి పాదాల దగ్గర సమర్పణ చేసుకున్నాం. తదుపరి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. రెండవ కార్యక్రమం ఆ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం సమస్త ద్రవ్య శుద్ధ్యార్థం కొరకు, స్థల శుద్ధ్యార్థం కొరకు, ఆత్మశుద్ధ్యార్థం కొరకు ఆ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమంలో మనం ఇక్కడ ఒక కలశంలో తీర్థాన్ని తీసుకొని అందులో సుదర్శన భగవాను ఆవాహన చేసుకొని దాన్ని శుద్ధి మంత్రాల చేత, వేద మంత్రాల చేత ఆ మంత్ర జలానంతా అభిమంత్రించి ఆ మంత్ర జలానంతా ఇక్కడ భాగవతోత్తమ చేత ఆజ్ఞ తీసుకొని ఇక్కడ మంత్ర జలానంతా ప్రోక్షణ చేశాం. అంటే స్థల శుద్ధ్యార్థం కొరకు మీరు కూర్చున్న స్థలం కూడా నరసింహస్వామి కళ్యాణానికి మీరంతా యోగ్యంగా ఉండేటట్టుగా ఉండాలి. కాబట్టి స్థల శుద్ధ్యార్థం మీరు తెచ్చినటువంటి ద్రవ్యములు స్వామికి సమర్పణ చేసే పుష్పములు కానీ, పండ్లు కానీ, తలంబ్రాల బియ్యాలు కానీ మనకు తెలియకుండా కొన్ని అపచారాలు జరిగి ఉంటాయి కూడా ఇక్కడ మనం పుణ్యాహవాచనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. తర్వాత ఆత్మశుద్ధ్యార్థం మనం బాహ్యంగా శుభ్రంగా స్నానాదికం చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి వచ్చినప్పటికీ కూడా మనం బాహ్యంగా శుద్ధి ఉన్న అంతరంగా లోపల మన మనస్సు శుద్ధిగా భక్తితో శ్రద్ధతో ఈ కళ్యాణాన్ని చూస్తూ కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి ఫలితాన్ని పొందాలంటే ముఖ్యంగా స్థల శుద్ధి, బాహ్య శుద్ధితో పాటుగా శ్రద్ధ నరసింహస్వామి పైన ఉండాలి. అంటే మన లోపల ఆత్మశుద్ధిగా ఉండాలి. కాబట్టి ఆ ఆత్మశుద్ధ్యం కోసం కూడా ఇక్కడ పుణ్యాహవాచనటువంటి కార్యక్రమాలు చేసుకొని ఆ మంత్ర జలాన్నంతా ఇక్కడ ప్రోక్షణ చేశాం. కేవలం ఆత్మశుద్ధి కోసం తీర్థాన్ని చదివితే సరిపోదు. మీరంతా భక్తితో శ్రద్ధతో ఇక్కడ ఉన్నంతసేపు ఒక గంట సమయం మీరు నరసింహస్వామిని చూస్తూ ఆ కళ్యాణాన్ని వీక్షిస్తూ నరసింహస్వామి మహామంత్రాన్ని ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని క్షణక్షణం ప్రతి సెకండ్ మీరు జపం చేసుకుంటూ కూర్చుంటే కనుక ఈ ద్రవ్యం ప్రోక్షణతో పాటుగా మీ మనస్సులో ఆ నామ జపంతో పాటు మీ ఆత్మశుద్ధి అవుతుంది. కాబట్టి కళ్యాణం చేయించే భక్తులందరూ కూడా ఎవరు మాట్లాడకుండా భక్తితో శ్రద్ధతో ఆ నారాయణ మంత్రాన్ని ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ కూర్చోండి. ఇప్పుడు అసలైన ఘట్టం కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అంతవరకు మనం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడం కోసం శుద్ధి కొరకు ఆ కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు అసలైన కార్యక్రమం కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులంతా భక్తితో శ్రద్ధతో చేతులు గురించి కళ్యాణాన్ని వీక్షిస్తుండాలి. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి కంకణ ధారణ జరుగుతుంది. భక్తులంతా మీకు ఇచ్చినటువంటి కంకణాలు దోషిలో పట్టుకోండి. ఆ స్వామివారి మంత్రాన్ని జపం చేస్తూ కూర్చోండి. తెలవకుండా ఎవరైనా భక్తులు కంకణాలు కట్టుకుంటే తీసేయకండి, కట్టుకొని భక్తులు ఉంచుకోండి. స్వామివారికి కంకణ ధారణ అయిన తర్వాత మీ అందరికీ నేను మళ్ళీ చెప్తాను. మగవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడమ చేతికి, ఎవరి భార్యాభర్తలు వాళ్ళు రక్షలు పట్టుకోవాలి. అందరూ ఒకసారి గట్టిగా భక్తితో శ్రద్ధతో గోవింద లక్ష్మీ నృసింహ భగవానికి సర్వకళ్యాణకరణం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరండోణం పుత్రశ్రీకీర్తివర్ధనం ఉద్వాహనిమతే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమం హృదదేవస్య దేవ్యాస్య భక్తిరాస్య తండుల పూర్ణపాత్రే ప్రాకారమితలు మధ్య అష్టదళపద్మం విలిఖ్యాం ఓం ప్రాకారమిత్రమవికారమిత్ర హవే హవేదో హవమిత్రో హమిత్రో కుబేర చక్రం పురోధనిత్రంగ స్వస్తినో భగవానాత్యుద్ధాత్ దేశో విమలానత్యశక్తేనా భాగ్యం ఓం విమలాయ నమః ఓం కమలాయ నమః ఓం ఉత్తరశక్తే నమః ఓం ప్రియాయ నమః ఓం కీర్తే నమః ఓం లక్ష్మీ నమః ఓం దుష్టే నమః ఓం పుత్రే నమః ఏమమావాక్యం తదుపరి స్వర్ణసూత్ర చతుర్గుణేనాగమల్యే తలేలక్రమకమలాని తమంత్రవైడూర్య గోమేతి కపుచ్చరాగ హరిద్ర నీలాని కనిదాయ దుకూల వస్త్ర హేమాంకులీల కమకర కుండల మనోహరై పాత్రే వరిశోభితం ఛత్రచామరాజ ఉపచారై సహ శ్రీవైష్ణవపూర్వకం కళ్యాణ మండపమాగత్య సంప్రవేశ్య ప్రసుక్మంతేతి మంత్రేణ వేదికోపరి నిక్షిపేత్ ఓం ప్రసుక్మంతాధిగదానస్య లక్షణి వరేభిర్వరాగ్ అపి సుప్రసీదత
अस्माकमिन्द्र उभयज्ञदोतर्यत् सौम्यस्यान्तदोमुबोधते रक्षरारतवस्सन्दमन्धाये विस्तकायो यन्तिनो वरेयम् समर्यमा सम्भगो नो निमीय सद्यास्पत्यन्तु यमवस्तु देवा युञ्जानप्रदोमितिविवाहाकारमेत्यान् ॐ युञ्जानप्रदमं मनस्तत्त्वाय सविदादिगः अग्निज्योतन्निकाय प्रजुज्याद्यावरग यत्त्वाय वरदाविजन्ते मध्वमर्गदोद्गादिवं बृहज्योतिकलिश्च सविदं प्रधूवादिकानां यत्त्वेन वरदावयुक्ते मत्स्यदवदस्सुमे सुवर्गेयाय यज्ञे विभो सकललोकेश विष्णो विष्णो प्रभो हरे भगवतः मूर्ति पाद्यं त्रिवारं पादारविन्दयोः आचमनीयं त्रिवारं मुखे च सकलाराधनै सच्चिदमस्तु आचार्य प्राणानायम्य पूर्वोक्तदेवं पुनश्चेदन विशिष्टायाम् अस्यां शुभदिनौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रियपदे पुरुषोत्तमस्य श्री महालक्ष्मी गोदा समेत श्री नृसिंहस्वामिनः कृपया काम्यनित्य कल्याण महोत्सव कर्मणि अस्य भगवतो देवदेव्याः श्रीमद्याण्डगोडि ब्रह्माण्डनायक श्री रमेद गोदा समेत कल्याण महोत्सव संकल्प्य सौवर्ण कौतुकं सुगन्धेनानुलिप्य धूपेनादिवास्य अर्यमणम् इति अभिमन्त्र्य ओम अर्यमणम् बृहस्पतिमिन्द्रम् दानाय जोदय वाचं विष्णुम् सरस्वतीकुम् कवितानन्दवाजिनो सोमकुम् राजा वरुणवन्निमन्वारभामहे आदित्यान् विष्णुकुम् सूर्यम् ब्रह्माणम् च बृहस्पतो अग्निरायुष्मानिदमञ्चवर्मार्जयित्वा ओम अग्निरायुष्मान् सवनस्पतिभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तं करोमि सोम आयुष्मान् च ओषधीभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तं करोमि यज्ञायुष्मान् स दक्षिणाभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तं करोमि ब्रह्म आयुष्मत्तद्ब्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्तं करोमि देवायुष्मन्तस्ते मृतेनायुष्मन्तस्तेन त्वायुषायुष्मन्तं करोमि रक्षासूत्रेषु ओम श्रीं श्रियै नमः श्रियञ्चमावाक्य ओम ब्रह्म सहस्रारहं बड सुदर्शनमावाक्य रक्षासूत्रदिष्टानुदेवतायै श्रियै नमः प्रणमा स्वागता प्रतिमा स्थापना अभिमुदीकरणमुद्रां प्रदर्श्य हृदयाय नमः चिरसे स्वाहा शिखायै वषडो नेत्राभ्यां औषधो अस्त्राय वडुपद्ममुद्रां प्रदर्श्य चक्रमुद्रां दर्शयेतु रक्षासूत्रदिष्टानुदेवतायै श्रियै नमः अर्घ्यं समर्पयामि आदयोहमार्घ्यं समर्पयामि समर्पयामि औपचारिकस्नानं समर्पयामि अनन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्थमक्षतां समर्पयामि प्रबन्धां धारयामि यज्ञोपवीतार्थमक्षतां समर्पयामि श्रीचन्दनं समर्पयामि हरिद्राचूर्णकुङ्कुमादिविलेपनद्रव्याणि समर्पयामि पुष्पमालां समर्पयामि सुपरिमलैः धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि काश्मीरफलं निवेदयामि प्रोक्ष्य परिषिध्य ओम हम इदमिदं गृहाण स्वाहा ॐ देवस्य पादमिदं प्रथमे अश्विनोर्बाहुभ्यां भूस्तोस्ताद्यामाददे मध्ये मध्ये वाणीयं समर्पयामि भोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि सुप्रसन्नावरदो भवतु देवस्य विश्वेताके मन्त्रेण दक्षिणकरे कङ्कणं बध्नीयात् ओम
कामायान्यै इमान्तामपि न भगेन सहमद्यता